నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను సుమాంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ మహిళా శక్తి కోసం ప్రభుత్వం చేపట్టిన చీరల పంపిణీ కార్యక్రమానికి భారీ స్పందన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మాజీ జెడ్పీటీసీ గాలి రవికుమార్ గౌడ్ ప్రారంభించారు రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటన వైఎస్ఆర్ కార్యకర్తలు అభిమానులు భారీగా తరలి వచ్చి ఘన స్వాగతం పలికారు సంగారెడ్డిలో ఇందిరమ్మ చీరల పంపిణీకి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మహిళలను అన్ని రంగాలలో అభివృద్ధి పరచడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని దామోదర్ రాజనరసింహ విఐపి విరామ సమయంలో దువ్వాడ శ్రీనివాస్ మాధురి శ్రీవారి దర్శనం వేద పండితులు వేదాశీర్వచనం అందించగా శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఇక డీటెయిల్స్లోకి వెళ్తే గుర్రంపోడు మండల కేంద్రంలోని రహదారి బంగ్లాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని డ్వామా పీడీ శేఖర్ రెడ్డి గుర్రంపోడు మండల మాజీ జెడ్పీటీసీ గాలి రవికుమార్ గౌడ్లు ప్రారంభించి మండల కేంద్రంలోని మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా స్వావలంబనకు ప్రాధాన్యతనిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మస్రత్ సయ్యద్ మియా మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జాల చిన్న సత్తయ్య యాదవ్ మాజీ ఉప సర్పంచ్ పగిల లాలయ్య మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేడి వెంకన్నం రావుల శ్రీనివాస్ గౌడ్ పంచాయతీ కార్యదర్శి నాగరాజు ఏపీఎం ఏసయ్య సిసి అంజయ్య విఓఏలు రేపాక శంకర్ నాగమణి మహిళా సమైక్య అధ్యక్షురాలు రేపాక యాదమ్మ పోలేపల్లి రేణుక తదితరులు పాల్గొన్నారు యాభై ఉంటుంది వేల చీరలు కట్టుకున్నాము యాభై పేర్లు పిలుస్తారా చేగొండి మౌనిక అందరికి ఒక్క లేకుండా సరిత మర్రి సరిత ఇట్లా పట్టుకో ఇట్లా పెట్టుకో ఫోటో మంచిగా ఫోటో రావాలి పగిల్ల దేవి పగిల్ల కలమ్మ పేర్లు చదివిన ఇటు బోరి సరే చూడండి లక్ష్మమ్మ రావుల పద్మ దేవమ్మ షేక్ సైదాబి అమరోజు వల్లమ్మ గోవిందమ్మ సాలమ్మ రైట్ రా మల్లమ్మ చెవుగొండి మల్లమ్మ దించగా అమ్మా దించినాక ఈవెన్ కొద్ది పక్క జరగ పక్కకి వెళ్ళిపోను
వైసీపీ అధినేత వైఎస్ జగన్ అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించారు. కాసేపటి క్రితమే లింగనపల్లి హెలిప్యాడ్కు వైఎస్ జగన్ చేరుకున్నారు. రాప్తాడులో వైఎస్ జగన్ ని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. జిల్లాలో డ్వాక్రా మహిళలకు 590 కోట్ల రూపాయల రుణాల పంపిణీ, 32 కోట్ల వడ్డీ రాయితీ పంపిణీ, 18 సంవత్సరాల పైబడిన మహిళలందరికీ ఇందిరమ్మ చీరల పంపిణీ, మహిళలను అన్ని రంగాలలో అభివృద్ధి పరచడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ఆదివారం సంగారెడ్డి కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డితో కలిసి దామోదర్ రాజనరసింహ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇక్కడెక్కడ సర్కారు భూమి ఉంటే 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాల భూమి ఉంటే మాకు కేటాయించండి అని చెప్పి మీరు దరఖాస్తు పెట్టుకోండి. రేపు ఏదో ఒక చిన్న కార్యక్రమాన్ని మీరు చేపడతారు. గొర్రెల పెంపకమే కానీ, పాల ఉత్పత్తే కానీ సమయంగా చేసుకుంటుంది. సర్కారు భూమి మీకు ఇస్తే ఒకవేళ ఆ ప్రాంతంలో భూమి ఉంటే ఆ భూమిని మీరు కేటాయిస్తే రేపు పొద్దున మళ్ళీ మీరు అక్కడ చిన్న వ్యాపారం చేసుకుంటారు. దానిలో మీరు లాభాన్ని అందిస్తారనే ఒక ఆలోచనతో ఈరోజు పొద్దున లేదా మీ జిల్లా సమైక్య అధ్యక్షురాలు అందరికీ చెప్పినా మీరు దరఖాస్తు పెట్టుకోండి. ఈరోజు మళ్ళీ చేస్తున్నాం. ఈరోజు సారీ చీరల పంపకం మన జిల్లాకు సుమారు 2 లక్షల చీరలు వచ్చినాయి. ఇంకా 1,50,000 2 లక్షల చీరలు రాబోతున్నాయి. అంటే కార్తీక 4,000 రూపాయల 480 రూపాయలు ఒక సారీ ఖరీదు, ఒక చీర ఖరీదు, ఒక చీర ఖరీదు. క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఎక్కడైతే మహిళా సంఘాలే కావు, ఏ మహిళా పేరైతే ఉంటుందో 18 ఏళ్ళు దాటిన మహిళా పేరుంటుందో ఇందులో రేషన్ కార్డు ఖచ్చితంగా ఆ మహిళకు, ఆ తల్లికి, ఆ బిడ్డకు, ఆ చెల్లెలకు ఖచ్చితంగా ఈ శారీ ఈ చీరను అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. మీ మనసులో ఎవరికో అనుమానం రాకూడదు. నా పొత్తులో రాదు, నా పొత్తులో రాదు అనే అనుమానం రాకూడదు. రేషన్ కార్డులో, తెల్ల రేషన్ కార్డులో మీ పేరుండి 18 ఏళ్ళు దాటి మీ పేరుంటే ఖచ్చితంగా ఆ మహిళకు ఈ సారీ ఇవ్వాలి, చీర ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం. కనుక ఈ రోజు మన ప్రాంతంలో సంగారెడ్డి కానీ అందరూ ప్రాంతాలు కానీ మొదలు పెట్టాము. ప్రతి ఒక్కరికి మహిళా సంఘాలు మహిళలకి కాదు, సంఘంలో లేకున్నా ఎవరైతే రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, రోడ్డు సరిగ్గా లేదు, మా పంటలు నష్టపోయాము, మాకు ఉపాధి లేదు అనే అంశాన్ని ప్రస్తావించింది. మొట్టమొదట కొనుగోలుకే కానీ వెళ్లికోలుకే కానీ రోడ్డు మంజూరైంది. 6 నెలల్లో ఆ రోడ్డు కంప్లీట్ చేస్తున్న విషయాన్ని విశేషంగా తెలియజేస్తున్నారు. ఇందిరమ్మ పేరు మీద ఇందిరా మహిళా శక్తి అని చెప్పి ఓ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టడము, అందులో భాగమే మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న మహిళలకు ప్రతి గ్రామంలో ఈ సంఘాలు
చీరల పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమానికి మీ జిల్లా అధ్యక్షురాలు ఎప్పుడు పరిచయ అంటే ఆ పరిచయ కాదు కానీ తెలుసా. అదే రకంగా జనరల్ సెక్రటరీ యోగేశ్వరిగా, తర్వాత కోశాధికారి ఎవరు మీనా చాలా ముచ్చట మాట్లాడుతుంది. అక్కడ సంగారెడ్డి కూడా గొప్పగా మాట్లాడింది. తర్వాత మా అధికారులు, మా పెద్దలు, నాయకులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన అక్కలు, చెల్లెలు మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో దువ్వాడ శ్రీనివాస్ మాధురి దర్శించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుమల ప్రసాదంపై తాను మాట్లాడిన మాటలు ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే క్షమించాలని యాంకర్ శివజ్యోతి కోరారు. నేను తప్పుడు ఉద్దేశంతో అనలేదు. 10,000 క్యూ లైన్లో నిల్చున్నామనే ఉద్దేశంతో అలా అన్నాను. తప్పు నా తరపున జరిగింది. తెలుసో తెలియకో పొరపాటున మాటలు నా నోటి నుండి వచ్చాయి. నా తమ్ముడు సోను తరపున క్షమాపణలు చెప్తున్నా. ఇవాళ మేము అనుభవించేది అంతా వెంకన్న దయవల్లే అని వీడియోలో తెలిపారు. భక్తిభావంతో పాటు సేవాభావాన్ని పెంపొందించిన మహనీయులు సత్యసాయి బాబా అని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన శ్రీ సత్యసాయి బాబా 100వ జన్మదినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దైవత్వాన్ని అందరం కూడా అలవర్చుకోవాలి. సేవా హృదయంతో, సేవా తత్పరతో మన సమాజంలో ఉన్నటువంటి అత్యల్ప వర్గాలకి మన యొక్క సేవని అందించాలనే సంకల్పంతో మనము ముందుకెళ్ళాలి. సో వారి యొక్క ఆశయాలని అందరం కూడా మనం ముందుకు
భావితరాలకు తీసుకువెళ్ళాలి. మనలో మనం స్వయంగా అలవర్చుకున్నట్టయితే సమాజంలో ఇటువంటి భేషజాలు కానీ అసమానతలు కానీ అవన్నీ కూడా లేకుండా ఉండడానికి మంచి సమాజం ఏర్పడడానికి మనం కృషి చేసిన వాళ్ళం అవుతాం. సో యాక్చువల్ మినిస్టర్ గారికి సార్ వస్తున్నారు. సో కాబట్టి ముందు మాట్లాడాల్సి వచ్చింది. సో ఐ రిక్వెస్ట్ ద డివైఎస్ఓ గారు ఒకసారి కంటిన్యూ చేయాల్సిందిగా కోరుతున్నాను. సో ఈ ప్రోగ్రామ్కి నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని నన్ను భాగస్వామ్యం చేసినందుకు ట్రస్ట్ సభ్యులకి, సో వారి యొక్క బృందానికి అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సార్ మీరు కొద్ది పక్క జరగండి. సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఈశ్వరాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. సత్యదేవాయ ప్రచోదయాత్. దైవత్వాన్ని అందరం కూడా అలవర్చుకోవాలి. సేవా హృదయంతో, సేవా తత్పరతో మన సమాజంలో ఉన్నటువంటి అత్యల్ప వర్గాలకి మన యొక్క సేవని అందించాలనే సంకల్పంతో మనము ముందుకెళ్ళాలి. సో వారి యొక్క ఆశయాలని అందరం కూడా మనం ముందుకు భావితరాలకు తీసుకువెళ్ళాలి. మనలో మనం స్వయంగా అలవర్చుకున్నట్టయితే సమాజంలో ఇటువంటి భేషజాలు కానీ అసమానతలు కానీ అవన్నీ కూడా లేకుండా ఉండడానికి మంచి సమాజం ఏర్పడడానికి మనం కృషి చేసిన వాళ్ళం అవుతాం. సో యాక్చువల్ మినిస్టర్ గారికి సార్ వస్తున్నారు. సో కాబట్టి ముందు మాట్లాడాల్సి వచ్చింది. సో ఐ రిక్వెస్ట్ ద డివైఎస్ఓ గారు ఒకసారి కంటిన్యూ చేయాల్సిందిగా కోరుతున్నాను. సో ఈ ప్రోగ్రామ్కి నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని నన్ను భాగస్వామ్యం చేసినందుకు ట్రస్ట్ సభ్యులకి, సో వారి యొక్క బృందానికి అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. లవ్ ఆల్ సర్వ్ ఆల్, అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అన్న భగవాన్ సత్యసాయి బాబా వారి మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించి మానవ సేవే మాధవ సేవగా జీవితాన్ని గడపాలని కేంద్ర మంత్రి కింజరావు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరంలోని ప్రధాన సత్యసాయి బాబా ఆలయంలో ఘనంగా జరిగిన బాబావారి శత జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై స్వామివారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
విశాఖలో భీమ్సేన వైజాగ్ ఆధ్వర్యంలో రాజ్యాంగ లక్ష్యాలు ఆశయాలను ప్రజలందరికీ తెలియజేయాలని ఉద్దేశంతో విశాఖ సాగర్ తీరంలో రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని భీమ్సేన వ్యవస్థాపక అధ్యక్షులు రవి సిద్ధార్థ తెలిపారు. ఈ సందర్భంగా రవి సిద్ధార్థ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నవంబర్ 26, 1949వ సంవత్సరంలో రూపొందించారని సందర్భంగా గుర్తు చేశారు. నాటి రాజ్యాంగ పరిషత్ అందజేసిన రోజున దేశం రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటుంది అని తెలిపారు. భారతదేశం వివిధ సంస్కృతి సాంప్రదాయాలతో ఉన్నటువంటి ఈ దేశానికి అందరికీ పవిత్ర గ్రంథం భారత రాజ్యాంగం. ఈ దేశంలో క్రైస్తవులు, ముస్లింలు, హిందువులుగా ఉన్న వాళ్ళకి క్రైస్తవులకి బైబిలు, ముస్లింలకి ఖురాను, హిందువులకు భగవద్గీత ఏ విధంగా ఉంటుందో దేశ ప్రజలకి కుల మత ప్రాంతాలతో సంబంధం లేకుండా పవిత్ర గ్రంథం భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత ఈ దేశంలో ప్రజలకు మెజారిటీ ప్రజలకు హక్కులు వచ్చాయి. భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ సుమారుగా అమెరికా, బ్రిటన్, జర్మనీ, జపాన్ దేశాలలో చదువుకొని అపారమైనటువంటి జ్ఞానాన్ని ఉపవాసాన్ని పెట్టుకొని ఈ దేశం సంస్కృతి సాంప్రదాయాలని అర్థం చేసుకొని ప్రపంచ భారత రాజ్యాంగాలన్నింటినీ చదివి వివిధ కులాలు, మతాలు, ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ దేశానికి ఒక పటిష్టమైనటువంటి లిఖితపూర్వక రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలలు 18 రోజులు తన జ్ఞానానంతటిని ఉపవాసాన్ని పట్టి దేశ ప్రజలకు అందించిన రోజు నవంబర్ 26, 1949. ఆ రోజు రాజ్యాంగ పరిషత్తులో సబ్మిట్ చేసిన రోజున భారతదేశం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. అదే విశాఖపట్నంలో ముఖ్యంగా ప్రతిష్టాత్మక వైజాగ్ బీచ్ రోడ్లో గత 10 సంవత్సరాలుగా 2015 నుంచి భీమ్సేన ఆధ్వర్యంలో రన్ ఫర్ అంబేద్కర్ అనే కార్యక్రమాన్ని విశాఖ బీచ్ రోడ్లో జరుపుతూ ఈ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలకు రాజ్యాంగం పట్ల అవగాహన, రాజ్యాంగ లక్ష్యాల పట్ల అవగాహన కల్పించి ఈ దేశంలో రాజ్యాంగం ఒక లక్ష్యం మానవీయ సమాజం. ఏదైతే అసమానతలు ఉన్నాయో ఆ అసమానతలు కాకుండా ఒక మానవీయ సమాజం ఏర్పడాలని, ఈ దేశంలో ప్రజలందరికీ సమాన అవకాశాలు కావాలని, సమాన హోదా కావాలని భారత రాజ్యాంగం చెప్తుంది. అది నేటికి కూడా కనిపించలేని పరిస్థితి ఉంది. భారత రాజ్యాంగం పట్ల ప్రతి పౌరుడికి అవగాహన కలిగి ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు రాజ్యాంగం యొక్క మౌలిక విషయాలు కూడా తెలియలేని పరిస్థితుల్లో నేటి యువత కానీ నేటి భారత ప్రజానికి ఉంది. ఆ నేపథ్యాన్ని పురస్కరించుకొని భీమ్సేన విశాఖపట్నంలో 10 సంవత్సరాలుగా భారత రాజ్యాంగ లక్ష్య సాధన దిశగా ఈ రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అయితే వైజాగ్ నగరానికి ఒక గొప్ప సూచిక ఉంది, గొప్ప ప్రతిష్ఠ ఉంది. ఎందుకంటే ఈ నగరంలో శాంతికామ ప్రజలు, పీస్ లవింగ్ పీపుల్, భారత రాజ్యాంగం పట్ల, చట్టం పట్ల, న్యాయం పట్ల అవగాహన ఉన్నటువంటి సమున్నతమైన అవగాహన ఉన్నటువంటి ప్రజలు. మరి 10 సంవత్సరాలు నిరాఘాటంగా కొనసాగుతుంది. కుల మత ప్రాంతాలకు అతీతంగా ఈ 11వ రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమం జరుగుతుంది. అందులో ప్రముఖంగా 1992లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవితాన్ని తన ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఒక మహిళామణి వీరోచితమైన పోరాటం చేస్తూ 1992లోనే అప్పుడున్నటువంటి కఠినమైనటువంటి పరిస్థితులన్నింటినీ దాటుకొని డాక్టర్ అంబేద్కర్ జీవితాన్ని ప్రజలకు తెలియాలని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళా శక్తి కోసం ప్రభుత్వం చేపట్టిన చీరల పంపిణీ కార్యక్రమానికి భారీ స్పందన. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మాజీ జెడ్పీటీసీ గాలి రవికుమార్ గౌడ్ ప్రారంభించారు. రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటన. వైఎస్ఆర్ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చి ఘన స్వాగతం పలికారు. సంగారెడ్డిలో ఇందిరమ్మ చీరల పంపిణీకి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మహిళలను అన్ని రంగాలలో అభివృద్ధి పరచడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని దామోదర్ రాజనరసింహ. విఐపి విరామ సమయంలో దువ్వాడ శ్రీనివాస్ మాధురి శ్రీవారి దర్శనం. వేద పండితులు వేదాశీర్వచనం అందించగా శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.